సహోదరి సహోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. మనకు ఆరాధనకు సహాయకరముగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కొన్ని వాక్యాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు పరిశుద్ధ దినము. నేను పరిశుద్ధుడును, మీరు పరిశుద్ధులై ఉండుడి అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమస్త మానవులకు ఆయన లేఖనము ద్వారా తెలియపరిచి ఉండగా, ఆయన పునరుద్ధాన దినమున ఆయన వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 30వ వచనం. నిర్దోషి నిష్కళంకుడులు పాపులలో చేరక, పవిత్రుడను నిర్దోషియు నిష్కళంకుడైన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడనై ఆకాశ మండలము కంటే ఇచ్చైన వాడినైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఎలాగో సరిపోయినవాడు మన ప్రభు? ఏం చదువుకున్నాం? ఆయన మొదటగా పవిత్రుడు, నిర్దోషి, నిష్కళంకుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడనై ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ప్రార్థన చేసుకుందాం. కరుణా సత్య సంపూర్ణుడా మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఈ దినము పరిశుద్ధ దినము. నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి. నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ మీరు ఆరాధింపాలని ప్రభా మీరు చెప్పిన రీతిగా ఈ ఉదయకాల సమయమున నీ పాద సన్నిధిలో నీ రక్తములో కడగబడిన నీ పిల్లలమ్మగా మేమందరము చేరి, అయ్యా నిన్ను స్తుతించుటకు గణపరచుటకు చేరి ఉండి, మొదటగా ప్రభా నీ వెట్టి గుణగణములు ఎరిగిన వాడవు, వాటిని నాయనా మేము జ్ఞాపకం చేసుకొనుచూ ఉండగా ఈ చదివిన లేఖన భాగమును దీవించి మీరు మాతో మాట్లాడమని సహాయము చేయమని యేసు ప్రభువు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మన ప్రభు ఆయన గుణలక్షణాలు, ఆయన ఎలాంటి వాడు ఇక్కడ హెబ్రీ పత్రికలో ఆయన్ని గూర్చి రాసి ఉంది. ఆయనని వర్ణిస్తూ ఎలాగో వర్ణించారేడా? పవిత్రుడు. మన ప్రభు ఎలాంటి వాడు? పవిత్రుడు. రెండోది ఏమన్నాడు? నిర్దోషి. అవునా? మన ప్రభు నిర్దోషేనా? మన ప్రభు నిర్దోషి. ఆయన యందు ఏ పాపమును లేదు, ఏ దోషమును లేదు. అయినా ఆయన్ని బంధించారు. ఎలాగూ బంధించారు? ఒక దొంగ వలె కత్తులతో గుదియలతో వచ్చి ఆయన ఎదుర్కొని బంధించారు. తీసుకుపోయి రాజు దగ్గర నిలబెట్టారు. రాజు అన్నాడు, ఈయనందు నాకే దోషము కనపడలేదు అని ఆ రాజు కూడా అన్నాడు. రాజు భార్య ఏమంది? ఈ నీతిమంతుని జోలికి పోవద్దు అంది.
ఏడేమన్నాడు? ఏం రాయబడింది? నిర్దోషి. కానీ నిర్దోషిని దోషిగా చిత్రీకరించారు, బంధించారు. మూడవది ఏమన్నాడు? ఏమన్నాడంది? నిష్కలంకుడును, నిష్కల్మషుడు, ఏ కల్మషము లేనివాడు. ఆయన దేహములో ఏ కల్మషము లేదు. అక్కడ బంధించారే యూదులు, వారిలో కల్మషం ఉంది, ఆ ప్రజల్లో కల్మషం ఉంది, ఆ ప్రజల్లో పాపం ఉంది. కానీ ఈయనలో ఏమీ లేదు. మళ్ళీ ఏమన్నాడు? నాలుగవది, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. పాపులలో ఆయన మానవునిగానే పుట్టాడు, మానవ రూపము దాల్చాడు, కన్యగర్భమందు జన్మించాడు, 33.5 సంవత్సరములు ఆయన పరిపాలన చేశాడు, సువార్త ప్రకటించాడు, ఎందరినో స్వస్థపరిచాడు. ఆయన జన్మలోనే తిరుగుతున్నాడు, కానీ ఆయనలో ఏమీ లేదు, పాపము లేదు. ఎవరిలో ఉంది పాపము? పాపం ఎవరిలో ఉంది? మనలో ఉంది పాపము. ఆయనలో పాపము లేదు. మరలా ఏమన్నాడు? పాపులలో చేరక ప్రత్యేకముగా ఉండబడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడనై ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఈ ప్రభువు మనకి సరిపోయిన వాడు కదా. మనకేమేమి ఉపకారాలు చేశాడు, మనలో ఎలాగో తన బిడ్డలను చేసుకున్నాడో కొద్ది నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనమే. చచ్చిన వారై ఉండగా ఆయన అది ఎవరితో బతికించాడు? మనం ఎలాంటి వారము? మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, పాపముల చేత అపరాధముల చేత మనం ఏమై ఉన్నాము? ఏమా? పాపముల చేత అపరాధముల చేత ఏమై ఉన్నాం మనం? నోరు లేదు? ఏమన్నాడు? మీరు పాపముల చేత అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. బ్రతికించాడా మనల్ని? మనం బ్రతికేమా లేదా? ఆయన మనలను బ్రతికించాడు. ఎట్లాగా? చదివాం కదాడా. మొదటి వచనం, అపరాధముల చేత పాపముల చేత మనము చచ్చి ఉంటే మనల్ని ఆయన బతికించాడు. మేము బతికేమయ్యా, మనల్ని బతికించాడని ఒక్కరు కూడా చెప్పరు. మనమందరము బ్రతికించబడ్డాం. ఎలాగూ? ఆ సాతాను ఉరిలో నుండి, ఆ సాతాను బంధకముల్లో నుండి ఏమయ్యా మనము విడుదల పొందాం. విడిపించాడు మనల్ని. ఎలాగో విడిపించాడు ఆయన. చదువు 2వ వచనం, మీరు వాటిని చేయుచు వాయుమండలము సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించుచు శక్తికి అధిపతిని అనుసరించి ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు
కోరికలను నెరవేర్చుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడపటి వారి వలె స్వభావ సిద్ధముగా పాత్రులమై ఉంటిమి. చదువు 4వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండినప్పుడు బ్రతికించను. మనం ఎలాంటి వారమో, ఎక్కడ ఉన్నవారమో, ఏ స్థితిలో ఉన్నవారమో అలాంటి మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. క్రీస్తుతో కూడా బ్రతికించాడంటే ప్రభువు సిలువ వేయబడ్డాడు. 3 దినాలు సమాధిలో ఉన్న 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన మరణాన్ని జయించాడు. మనం దేన్ని జయించాం? ఆయన మరణాన్ని తిరిగి లేచాడు, జయించాడు. క్రీస్తుతో కూడా మిమ్మును బ్రతికించను అంటున్నాడు. లేదు, మనలను బ్రతికించను అని చెబుతున్నాడు. మనం ఎలాగో బతికాం? ఆయన చనిపోయి తిరిగి లేచాడు. మనము ఎట్లా బ్రతికాం? మనం బాప్తీసం తీసుకునేటప్పుడు ఏం చెప్తాడు? ఏం పాడతాం? పాత బ్రతుకును పాతి పెట్టి, పడండి. అది పాత జీవితము పాతి పెట్టి కొత్త జీవితము కలిగించి. పాత జీవితాన్ని పాతి పెట్టాం, అదే మన తిరిగి లేపుట. మరి 2వ మరణం మనానికి. పాత బ్రతుకులో జీవించాము ఎన్నాళ్ళు, ఆ బ్రతుకులో తిరిగాము. ఆ దినమున ఆ బ్రతుకుని అక్కడ ఏం చేశాం? పాతి పెట్టాం. పాతి పెట్టినప్పుడు ఏమొచ్చింది మనకి? క్రొత్త జన్మ, నూతన జన్మ. అలాగూ బ్రతికించాడు మనలని. క్రీస్తుతో కూడా మిమ్మును బ్రతికించను అంటే ఎలాగో బ్రతికాము? ఆయన కల్వరి శిలువలో ఆయన కార్చిన రక్తధారల చేత మనలను కడిగాడు. తన సొత్తుగా, తన ప్రజగా, తన పిల్లలుగా చేసుకున్నాడు. అది మన జన్మ. 5వ అధ్యాయంలో చూడు. 5వ అధ్యాయం ఎఫెసీ 5. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి అంటున్నాడు. ఆయన మనలను బ్రతికించాడు. ఆ పాపములో నుండి మనలను విముక్తులుగా చేశాడు. ఆ సాతాను బంధకములలో నుంచి మనల్ని తొలగించాడు. ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన పిల్లలుగా చేసుకున్నాడు. చేసుకున్నప్పుడు ఏమంటున్నాడు? ఎలాగ నడవాలంటున్నాడు? కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఎలాగో నడవాలి మనము? దేవుని పోలి. ఆయన ఎలాగ నడిచాడంట? మనం ఏబ్రీ పత్రికలు ఏం చదువుకున్నాం? ఆయన గుణగణాలు ఎలాంటివి మనం చదువుకున్నాం అక్కడ. అలాగూ నడవాలి అంటున్నాడు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కళంకుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడనై ఆకాశ మండలము కంటే హెచ్చైన వాడనై ఉండి ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయి అలాగూ నడవాలి. అదే ఇక్కడ చెబుతున్నాడు ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి అంటూ 2వ వచనంలో ఏమంటున్నాడు? క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి.
దేవునికి ఏ ప్రేమ అయితే ఉన్నాయో, ఆయనలో ఏ లక్షణాలు అయితే ఉన్నాయో వాటన్నిటినీ మనము ఆయన పోలికలో నడవాలి. అపొస్తలుడైన పౌలు గారు ఏం చెప్పాడు? నేను క్రీస్తును పోలి నడుచుకుంటేని మీరును నన్ను పోలి నడుచుకొనుడి. మనం ఆయన అడుగు జాడల్లో నడవాలి. ఆయన అడుగు జాడల్లో నడవకపోతే ఏమవుతాము? మనం ఏమవుతాము? ప్రభువు చెప్పాడు కదా, ఆరని అగ్నిగుండము యుగాయుగములో కాలుచూ ఉంది, అగ్ని ఆరదు, పురుగు సావదు. అక్కడ కేకలే, తెల్లవార్దులో యుగ యుగాలు మండుతూనే ఉంటుంది, కేకలు వినిపిస్తూనే ఉంటాయి. ఎప్పుడు? ఆయన అడుగు జాడలలో మనము నడవనప్పుడు. ఆయన మనకి ఏమైతే చెప్పాడో అవి మనము ఆచరించకపోతే ఆ పాతాళం మనకు తప్పదు. రోమపత్రిక చూడయ్యా, 5వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. మనం ఎలాంటి వారము? రోమీలకు రాసిన పత్రిక ఎలయనగా మనమింకను బలహీనులమై ఉండగా చనిపోయాను. ఏమంటున్నాడంటాడా? ఏలయనగా మనమింకను బలహీనులమై ఉండగా ప్రభు రక్తములో కడగబడ్డాము, ప్రభు సన్నిధికి వస్తున్నాము, ప్రభువుని సేవిస్తూ ఉన్నాము. కానీ కొన్ని విషయాల్లో మనం ఏమవుతున్నాం? ఏమన్నాడా? మనమింకను బలహీనులమై ఉండగా. బలహీనులమవుతున్నాం, బలహీన స్థితిలో ఉంటున్నాం. ప్రభువు సన్నిధికి వస్తూ ప్రభువును ఆరాధిస్తూ ప్రభువు మీద కూడా కొంతమందికి నమ్మకం లేదు. మన సింగరాయకొండ మీటింగ్కి మన శ్రీలందరూ వచ్చాడు. మనము అంగీకరింపబడిన వారము, ఆయన మాటలను మనము అంగీకరించాలి అని వాక్యంలో చెబుతుంటే కొంతమంది అంట అంగీ బ్యాచ్ అంట. అంగీ బ్యాచ్ అంటే అర్థమవుతుందా? అంగీ బ్యాచ్. ఒక ఆయన అంటున్నాడంట, ఈ చర్చిలో వాళ్ళకాడ ప్రార్థనా శక్తి లేదంట, అంగీ నుంచి కీలకల దాకా అంగీ వేసుకొని వారు 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తుంటే భలే ఉంటుందంట. వాళ్ళే అంగీ బ్యాచ్. ఈడ నమ్మకం తక్కువ. ఇక్కడ చేసే ప్రార్థన వాళ్ళకి నచ్చదు. ఒట్టి చేతులతో కొడితే ఏముంటుంది? ఉంగరాల చేతితో కొడితే అడగబోయి డబ్బు పెట్టి వాళ్ళకి వాళ్ళేదో సమృత్తే తీసుకొని ఇది దేవుని రక్తం అని వాడిస్తే అది శక్తి గల అంగీ బ్యాచ్. ఆయన చెప్పాడు దైవజనుడు, ఈనాటి క్రైస్తవుల్లో అంగీ బ్యాచ్ చాలామంది ఉన్నారంట. నామక క్రైస్తవులుగా ఉంటారు సంఘంలో, కానీ ఇక్కడ నమ్మకం ఉండదు. ఎక్కడైనా దేవుడే, వారు ప్రార్థించేది దేవునికే, ఇక్కడ ప్రార్థించేది దేవునికి. పేతురు యోహాను దేవాలయంకి పోయినప్పుడు ఏం ప్రార్థన చేశారు వాళ్ళు? యేసు నామమ్మనే మాకు కలిగినది నీకు ఇచ్చుచున్నామన్నారా? లేదు మా సొంత కృషితో ఇస్తున్నామన్నారా? ఏమన్నారు? యేసు నామమ్మన. ఉన్నవారు ఎలాంటి వారైనా ఏ స్థితిలో ఉన్నా ఆయన నామమును బట్టి ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తే ఎవరు చేసినా. కొంతమంది అంగీ బ్యాచీలు. అందుకే ఈడ అంటున్నాడు, ఏలయనగా మీరింకను బలహీనమై ఉండగా విశ్వాసంలో బడపడేవారు ఉన్నాం. అలా ఉండకూడదు. మరలా ఏమంటున్నాడు? పాపులమై ఉండగా చనిపోయాను,
ఈడ అన్నీ మనల్ని గురించే, పాపులమై ఉండగా, దోషులమై ఉండగా అని ఈ పట్టికంతా రాస్తూ ఉన్నాడు. కానీ మనము ఆ బ్యాచ్లో చేరకుండా ఉండాలంటే దూరపు కొండలు నునుపు. ఏం కొండలు నునుపు? ఇక్కడి నుంచి చేంకుర్తి కొండ చూస్తుంటే ఎంత నునుపుగా ఉంటుందో మొత్తం కలిసి నున్నంగా అగపడుతుంది. దగ్గరకు పోయి చూస్తే ఎలాగుంటుంది చేంకుర్తి కొండ? చెట్టులు, గోతులు, గుంటలు, మెట్టలు, దూరాప కొండలు నునుపు. అక్కడికి పోతే స్వస్థత కలుగుతుంది, ఇక్కడికి పోతే స్వస్థత కలుగుతుంది. స్వస్థతలు ప్రభువు 3.5 సంవత్సరములు ఆయన ఆ యోధా దేశంలో ఆ శిష్యులతో పర్యటన చేసినప్పుడు స్వస్థతలు కలిగినాయి. శిష్యులకి ఆ వరము అనుగ్రహించాడు. నువ్వు విశ్వాసముతో దేవుని ప్రార్థించి నీకు కావలసింది అడిగినప్పుడు ఆయన అనుగ్రహిస్తాడు. వాళ్ళు చెప్పిన మాట, వీళ్ళు చెప్పిన మాట విని మనము పోకూడదు అని చక్కగా చెప్పాడు. ఈ రోజుల్లో అంగీ బ్యాచీలు చాలామంది ఉన్నారని మనం ఆ బ్యాచీలో చేరేవారేమి ఉండకూడదు. ఎడంటున్నాడు, మీరు ఇంకాను బలహీనులై ఉండగా. విశ్వాసంలో మనం బలహీనులుగా ఉండకూడదు. ఆడే చూడు, ఎఫెసీ పత్రిక 5:8 ఏమన్నాడు? ఎఫెసీ పత్రిక 5:8 5:8 మీరు పూర్వమందు చీకటి అయ్యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఏమన్నా ఉన్నాం మనం? ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నాం, పూర్వం మనము మన బ్రతుకే చీకటి, పాపములో శాపములో మన బ్రతుకంతా చీకటి బ్రతుకే. ఆ చీకటి బ్రతుకులో నుంచి మనల్ని ఏం చేశాడు? వెలిగించాడు. ఇప్పుడు మనం వెలుగులో ఉన్నాం. అదే ప్రశ్న పేతురు రాసిన మొదటి పత్రికలోనే ఉంది చూడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఉంటుంది చూడు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమునై దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలు మనకెంత భాగ్యము! ఆయన సొత్తు, ఆయన ప్రజలము. మనమైతే మన పిల్లలము కంటాము, పెద్ద జాతం, ఇది నా సొత్తు అంటాం. మన ప్రభువు కూడా కన్నాడు మనలని, ప్రసవ వేదనతో కన్నాడు. అదుగో ఆకాశ భూమికి మధ్యన ఆ గొల్గొతా కొండ మీద 3 చీలలతో క్రొట్టబడి వేలాడబడి ఆయన అమూల్యమైన రక్తమును చిందించాడు, నీ కొరకు నా కొరకు. అలాగూ ఆయన మనలందరిని ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఆ ప్రభువు పోతూ మనకేం చెప్పాడు? ఇందా ఫస్ట్లో మనం నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధింపాలి అన్నారు. ఆరాధించాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రభువు ఏం అప్పగించిపోయాడు మనకి? నేను అప్పగించిన దానిని మీరు చేయడి అన్నాడు. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 56వ వచనం. 56వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలముగా జీవించునట్లే
నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ఇది ఆయన మూలముగా ఆయనలాగా జీవించాలంటే ఏం చేయాలి మనం? ఇప్పుడు ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగాలి మనం. ఆయన రక్తానికి సాదృశ్యముగా ఏమి ఇచ్చాడు మనకు? ద్రాక్షారసం ఇచ్చాడు. అందుకే అంటున్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నేను వాని యందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక నన్ను తినివాడు నా మూలముగా జీవించును అంటూ ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం. ప్రభువు పరలోకానికి పోతూ పోతూ మనకు ఇది ఒక ఆజ్ఞగా ఇచ్చిపోయాడు. అది మొదటగా శిశువులకు ఇవ్వబడినది, ఆ తర్వాత మనకు ఇవ్వబడినది. ప్రభువు ఆరోహణమైపోతూ కూడా చెప్పాడు, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయాలి. ఈరోజు మన అంశం అదే. ప్రతి ఆదివారం ప్రభు బల్లలో పాల్గొనాలి. అది జ్ఞాపకం చేసుకోవాలి ఆయన్ని. ఎలాగూ? ప్రభా మా కొరకే కదా ఆ కల్వరి శిలువలో బలయ్యారు, యాగమయ్యారు. అయ్యా మమ్మల్ని రక్తములో కడిగారు, మమ్మల్ని శుద్ధులుగా చేశారు, నీ రాజ్యమునకు వారసులుగా చేసుకున్నారు. కనుక ఈ ఉదయకాల సమయమున ప్రభా మీరిచ్చిన ఆజ్ఞను, ఇదిగో ప్రభా మీరిచ్చిన ఈ శరీరమును రక్తమును మేము భుజిస్తూ పానము చేస్తూ ఉండగా ప్రభా మీరు మహిమ పొందండి అని ప్రభువుని మన హృదయములో తలపోసుకొని ఆయన్ని స్తుతిస్తూ ఆ పాత్రలో మనమందరము పాలు పొందాలి. దేవుడు ఈ వాక్యం మన నిమిత్తమై దీవించునుగాక.